సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ అయిన నెక్స్ట్ 1 అవర్ తర్వాత నుంచి మనకి చెవులో పత్తి అనేది పెడుతూ ఉంటారు. ఇది 3 months వరకు పెట్టుకోవాలని అంటూ ఉంటారు. అయితే ఇది సమ్మర్ కాబట్టి బాగా ఉడుకొస్తూ ఉంటుంది. సో ఈ సమ్మర్లో కూడా ఈ కాటన్ అనేది చెవులో పెట్టుకోవచ్చా అని కామెంట్స్ అడుగుతూ ఉన్నారు, వీడియో చేయండి అనేసి. సో దీని గురించి ఈరోజు టాపిక్. సో చెవులో అలా కాటన్ ఎందుకు పెట్టుకోమంటారంటే, బయట నుంచి వచ్చే డస్ట్ అండ్ వేడి గాలి లేదా చల్ల గాలి నుంచి మనల్ని మనం అంటే చెవులోంచి అలా వెళ్ళిపోయి మనకి హీట్ చేస్తుంది. లేదా ఇది వింటర్ సీజన్ అనుకోండి, చలవ చేస్తుంది, బాడీ చలవకు వచ్చి వణుకొస్తుంది అండ్ చేతులు తిమ్మిర్లు అవుతాయి, ఇలా ఇంకా ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది, వస్తుంది బాడీకి అన్నట్టుగా ఈ కాటన్ అనేది పెట్టమని చెప్తూ ఉంటారు. అండ్ మఫ్లర్ కూడా కట్టుకోండి అని చెప్తూ ఉంటారు. సో ఇది సమ్మర్ కాబట్టి మీరు మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు ఆ కాటన్ అనేది పెట్టుకోకుండా ఏం కాదు. అండ్ మఫ్లర్ అనేది కూడా కట్టుకోక్కర్లేదు, ఎందుకంటే ఇంట్లోనే రూమ్ టెంపరేచర్లోనే ఉంటారు కాబట్టి మీరు బయట గాలి కానీ లేదా డస్ట్ కానీ ఇలాంటివి అనేది మన లోపలికి రావు. అండ్ మీరు బయటికి వెళ్తే మాత్రం కాటన్ అనేది యూస్ చేయండి. బయటికంటే ఎండాలటప్పుడు ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్తుంటే, లేదా ఈ సమ్మర్ కాకుండా వింటర్ అనుకోండి, ఈ సీజన్లో కూడా మీరు బయటికి వెళ్తున్నారనుకోండి, ఆ టైంలో ఆ చల్లగాలి లేదా వేడి గాలి అనేది లోపలికి పోకుండా అండ్ డస్ట్ నుంచి కాపాడుకోవడానికి ఈ కాటన్ అనేది మీరు చెవులలో పెట్టుకోవాలి. అండ్ మఫ్లర్ కూడా వీలైతే కట్టుకోండి, కానీ ఇంట్లో ఉన్నంత వరకు మీరు కట్టుకోకపోయినా నో ప్రాబ్లం. సో అసలే సమ్మర్ ఇంకా ఉడుకుతుంది, ఇది ఎక్కడ పెట్టుకుంటాం అనుకుంటే మాత్రం మీరు అవాయిడ్ చేయొచ్చు. మ్యాక్సిమం స్నానం చేసినాక తీసేసి దాని తర్వాత ఒక 1 hour 2 hour అలా కాటన్ తీసేసి దాని తర్వాత మరీ ఉడుకుగా ఉంది లేదా చల్లగా ఉంది అనుకుంటే మాత్రం ఆ గాలి పోకుండా ఉండడానికి కాసేపు పెట్టుకోండి. దాని తర్వాత మీరు అవాయిడ్ చేసినా ఏం కాదు, కానీ నెత్తికి ఎక్కువ ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టుకొని అలా ఉంచుకోండి. ఇది పెట్టుకోకపోవడం వల్ల కూడా చెవులో ఒక సౌండ్ లాగా ఇట్లా నేనైతే సమ్మర్లో యూస్ చేయలేదు. దీనివల్ల నాకేంటంటే చెవులో ఏదో పెయిన్ వచ్చినట్టు ఒక సౌండ్ వచ్చినట్టు అనిపించింది. సో దీనికి కూడా నేను సొల్యూషన్ ఆటోమేటిక్గా నాకు ఆ సౌండ్ అండ్ ఆ చెవులు నొప్పి అనేది పోవడానికి మామూలుగా సబ్జా చెట్టు ఉంటుంది కదా, ఆ సబ్జా చెట్టు రసాన్ని నేను చెట్టు కింద ఉంది మా బిల్డింగ్లో, సో అది చూపించి మీకు ఇంకోసారి వీడియో షేర్ చేస్తాను. సో అదేంటంటే కొంచెం నలిపితే అందులోంచి రసం వస్తుంది. సో ఆ రసాన్ని మనం చెవులో ఒక 2-3 drops వేసుకుంటే, ఒక చెవుని ఒక రోజుకి వేసుకోండి, 2-3 days గ్యాప్ ఇచ్చి ఆ 2-3 days ఒక్కటే చెవులో వేసుకోవాలి, కాసేపు అలా ఉంచుకోవాలి ఇంకా వంపి. దాని తర్వాత మళ్ళీ యువతల వైపు చెవు నొప్పి ఉంటే ఇటువైపు కూడా మీరు ఆ డ్రాప్స్ అనేది వేసుకుంటే ఈ చెవు పోటు ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట. కాటన్ పెట్టుకోకపోవడం వల్ల వస్తుందని పెద్దవాళ్ళు అంటారు, కానీ సో ఆఫ్టర్ డెలివరీ ఎవరికైనా వస్తూనే ఉంటుంది చెవు నొప్పి, కాటన్ వల్లనే ఏం రాదు. కానీ చాలామంది అంటారు కాబట్టి నేను పెట్టుకోలేదు కాబట్టి వచ్చిందేమో అనేసి ఇదైతే యూస్ చేశాను. దీనివల్ల నాకు బెస్ట్ రిజల్టే ఉంది, ఎలాంటి పెయిన్ అనేది లేదు. ఏదో సౌండ్ వచ్చినట్టు టిక్ టిక్ అన్నట్టు గుయ్యి అన్నట్టు అట్లాంటి సౌండ్లన్నీ వస్తూ ఉంటాయి అండ్ దాని తర్వాత నొప్పి కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే నేను ఆ ట్రిక్ అనేది మీకు ఎప్పుడైనా వీడియో అనేది షేర్ చేస్తాను. ఇప్పటికైతే చెవులో కాటన్ పెట్టుకోవచ్చా లేదా అనే దాని గురించి టాపిక్ కాబట్టి ఇది మీరు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం. సో చూసారు కదా ఈరోజు వీడియో, చెవులో కాటన్ పెట్టుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్ ఈ సమ్మర్లో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్ని మీ కామెంట్స్ నుంచే తీసుకొని నేను వీడియో అనేది షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.